హాయ్ అండి అందరికీ. ఈ రెసిపీ అయితే అస్సలు మిస్ కావద్దు. అంత టేస్టీగా ఉంటుంది. మీకు బద్ధకంగా అనిపించినప్పుడు, ఏం తినాలనిపించలేనప్పుడు ఇది ఒకసారి ట్రై చేయండి. వీడియో పెద్దగా లెంతీగా ఏం లేదు. ప్రాపర్గా చూసి నా ఛానల్ని మీరు సపోర్ట్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్. ఫస్ట్ ఆవాలు, పచ్చిశనగపప్పు, మినపగుళ్ళు 3-4 లేక ఎండి మిరపకాయలు, తర్వాత జీలకర్ర యాడ్ చేసుకోవాలి. దీన్ని మంచిగా వేయించుకోవాలి. వేయించిన తర్వాత పక్కన పెట్టేసుకోవాలండి. తర్వాత కొద్దిగా ఆయిల్ వేసేసుకొని మీ క్వాంటిటీ ప్రకారం చింతపండు అయితే యాడ్ చేసుకోండి. కొద్దిగా చింతపండు కూడా ఫ్రై చేసేసుకొని ఇవి అన్నీ మొత్తగా మంచిగా ఫ్రై అవ్వాలన్నమాట. ఫ్రై అయిన తర్వాత మిక్సీ అయితే పట్టేసుకోవాలి. చల్లారించుకున్న తర్వాత మిక్సీ పట్టేసుకోవాలండి. ఇలా మిక్సీ పట్టేసుకున్నాం కదా, పక్కన పెట్టేసుకోవాలి. అదే కళాయిలో కొద్దిగా ఆయిల్ వేసేసుకొని ఆవాలు, పల్లీలు 3 లేదా 4 అయితే ఎండుమిరపకాయలు యాడ్ చేసేసుకోవాలి. తర్వాత కొద్దిగా ఎల్లుల్లి పొట్టు తీసుకుని వేసుకోవాలి. బాదం పప్పు వేసేసుకొని కొద్దిగా కరివేపాకు వేసేసుకోవాలి. మంచిగా వేయించుకున్న తర్వాత పసుపు కూడా యాడ్ చేసుకోవాలండి. అంతే అండి, సింపుల్గా. మీకు ఏదైనా బద్ధకంగా అనిపించినప్పుడు, అస్సలు తినాలనిపించలేనప్పుడు ఇది ఒకసారి ట్రై చేయండి. ఎంతో సింపుల్గా అయిపోయే రెసిపీ అండి. అలాగే అంత టేస్టీగా కూడా ఉంటుంది. మనం ముందుగా మిక్సీ పట్టుకున్నాం కదా, అది కూడా ఒక స్పూన్ యాడ్ చేసుకొని సాల్ట్ కూడా అడ్జస్ట్ చేసుకొని కలిపేసుకొని తినేసేయడమే. ఇది అప్పడాల మీద తింటే టేస్ట్ మామూలుగా లేదండి. అసలు అప్పడాలు ఇది కాంబినేషన్ సూపర్గా ఉంటుంది. మీరు ఉట్టిగా అలాగే తినేస్తారు, అంత టేస్టీగా ఉంటుందన్నమాట. నేను జెన్యున్గా చెప్తున్నాను. మీరు ఒకసారి ట్రై చేసిన తర్వాతే నాకు చెప్పండి, కామెంట్ చేయండి. అంత టేస్టీగా ఉంటుంది. నాకైతే చాలా ఇష్టం అండి ఈ రైస్ అయితే. మీరు ఏమంటారో కామెంట్ చేసేయండి. నా ఛానల్ని మీరు తప్పగా సపోర్ట్ చేస్తారని నేనైతే అనుకుంటున్నాను. మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి తప్పకుండా ప్లీజ్ అండి. నా ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేస్తేనే నాకు మంచి సపోర్ట్ అనేది వస్తుంది. ఇది అయితే ఒకసారి ట్రై చేయండి. ఎంత టేస్టీగా ఉంటుందో మీరు కూడా ఊహించలేరు. అంతగా బాగుంటుందన్నమాట. ఒకసారి ట్రై చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.